రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారంతా అనుభవించి నీ నామాన్ని మహింపరిచినట్లు నువ్వు చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్న తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ ఆత్మ అభిషేకం ప్రతి వారి మీద కుమ్మరించి నీ సన్నిధి ప్రతి వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ అనేటువంటి స్థలంలో విట్ఫీల్డ్ అనేటువంటి దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు బోధించేటువంటి సమయంలో ఒక ఆమె ఏం చేసిందంటే ఆ కోటాల్లో మరి తన యొక్క పాపాన్ని గురించి లోతుగా పశ్చాత్తాపపడి మారు మనసు పొందిందంట. ఆమె వెళ్తూ మరి ప్రతి మీటింగ్కి తన కుమార్తెను కూడా తీసుకెళ్ళే, చిన్న కుమార్తె. జార్జ్ విట్ఫీల్డ్ గారు అంటే మీకు అందరికీ తెలుసు, చాలా పెద్ద సేవకుడు. ఆయన చెప్పిన వాక్యాన్ని విని తల్లి పశ్చాత్తాపడి కన్నీటితోటి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందిందంట. ఇదంతా గమనిస్తున్నటువంటి 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి తన చిన్న బిడ్డ తనతో పాటు ప్రార్థన తీసుకుని వెళ్ళేటువంటిది. ఆ ప్రతిరోజు ఆ చిన్న బిడ్డ కూడా తన తల్లి చేసే ప్రార్థనలు, ఆ తల్లి కారుస్తున్న కన్నీరును చూస్తూ ఉండేటువంటిదంట. వాంఛతో ఉండినటువంటి ఆ చిన్న బాలిక యొక్క హృదయమును దేవుడు ఒక దినాన ముట్టాడు. ఆమె ఆ చిన్న బిడ్డ 9 సంవత్సరాలు కలిగినటువంటి ఆ చిన్న బిడ్డ ఆమె కూడా పాపాల కొరకు పశ్చాత్తాపడటం ప్రారంభించింది, కన్నీటి కార్చడం ప్రారంభించింది. యేసయ్య నా పాపాలను, నా దోషాలను క్షమించినందుకు వందనాలని చెప్పి పశ్చాత్తాపడి ఒప్పుకుని మారు మనసు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందిందంటే చిన్న బిడ్డ కూడా పశ్చాత్తాపడ్డది, మారు మనసు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి వలె ఆమె కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది. 9 సంవత్సరాల వయసులోనే దేవుణ్ణి అంగీకరించింది, మారు మనసు పొందింది. అప్పుడు ఆ అమ్మాయికి 11 సంవత్సరాలు వచ్చి ఆ చిన్న వయసులోనే రక్షణ అనుభవం పొందినటువంటి ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? అరే ఎంత ఆనందంగా ఉంది, నా హృదయం ఎంతో తేలిగ్గా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి తనలోనే ఇముడ్చుకోలేకపోతుంది, ఆ రక్షణ ఆనందం దాచుకోలేకపోతుంది. ఆశతో తన తల్లి దగ్గరికి వెళ్ళిందంట. పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా యేసు స్వామి నన్ను రక్షించాడు కదమ్మా, నన్ను రక్షించాడు కదమ్మా, అది అందరికీ తెలిస్తే బాగుంటుంది కదమ్మా, ఈ రక్షణ ఆనందం అందరికీ తెలియాలి కదమ్మా, నేను అందరికీ చెప్పేస్తానమ్మా అంటే, అమ్మా తల్లి అంటుంది, దయచేసి తొందరపడకమ్మా అంటే, లేదమ్మా మీరంతా నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, నా రక్షణ సాక్ష్యం వినే వారందరూ కూడా యేసు ప్రభువును ప్రేమించాలి అని చెప్పింది. అప్పుడు ఆమె తల్లి, బిడ్డా నువ్వు చిన్నదానవమ్మా, నువ్వు వెళ్ళి నువ్వు సువార్త చెప్పినా, రక్షణ సాక్ష్యం చెప్పినా, నువ్వు రక్షించబడ్డావు, నా పాపాలు క్షమించబడ్డాయంటే 9 సంవత్సరాలకి ఏం పాపాలు క్షమించబడ్డాయని చెప్పి ఎవ్వరూ వినరమ్మా అన్నది. అప్పుడు ఆ చిన్న బిడ్డ అంది, అమ్మా నేను సాక్ష్యం చెప్తే అందరు నవ్వుతారు కదా, సరే ఎవరికి చెప్పలైతే ఎవరన్నా నవ్వుతారని నువ్వు అంటున్నావు కాబట్టి నేను ఒక పని చేస్తానమ్మా, ఇదిగో మన ఇంటి దగ్గర ఉన్నారు కదా, మన ఇంటికి ఎదురుకుండా ఆ చెప్పులు కొడుతున్నాడే తాతయ్య, ఆ చెప్పులు కుట్టే తాతయ్య దగ్గరికి వెళ్తానమ్మా, ఆ తాతయ్యకి చెప్తానమ్మా, ఆయన తప్పకుండా నమ్ముతాడమ్మా అని చెప్పి విశ్వాసంతో పలుకుతూ ఉంది ఆ చిన్న బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చెప్పేం చేసింది, ఆ ఇంటి ఎదురుకుండాను కాబట్టి తల్లి ఓకే అన్నది. వెంటనే ఆ బాలిక తిన్నగా ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, పరిగెత్తుకుని వెళ్ళింది. ఆయన ఆ దుకాణంలో చెప్పులు కుడుతూనే ఉన్నాడు. ఆ చిన్నపిల్ల ఆయనతో ఏమన్నా తెలుసా, వెళ్ళిన వెంటనే ఏమి పలకను, నీవు పాపములో బ్రతుకుచున్నటువంటి ఒక పాపివి, నీవు చనిపోయినట్లయితే నరకానికి వెళతావు, నేను కూడా నీలాగానే పాపినే ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నా తల్లి యొక్క ప్రార్థనలు విని యేసుక్రీస్తు ప్రభువారిని నా యొక్క పాపములు క్షమించమని చెప్పి అడిగినప్పుడు ఆయన క్షమించేశారు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. అది అంతా కూడా ఎలా విపులంగా చెప్పాలో నాకు తెలీదు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, నేను చిన్న బిడ్డ, నేను వర్ణించలేను ఎలా చెప్పాలో అని చెప్పి గుక్క తిప్పుకోకుండా చెప్పి ముగించేసిన చిన్నపిల్ల, 11 సంవత్సరాల పిల్ల. దాన్ని విన్నటువంటి ఆ చెప్పులు కుట్టేటువంటి వాడు ఏం చేశాడంటే, ఒక చిన్న బిడ్డ వలె ఎక్కెక్కి ఆడవడం ప్రారంభించాడు, మోకరించాడు, ఆ చేస్తున్న పనిని కూడా ఆపేశాడు, దేవుని యొక్క కృప కొరకు మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అయ్యో నేను ఒక ఘోర పాపినే అని చెప్పి గట్టిగా అరిచి ఏడ్చాడు. ఈ ఏడుపు విన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా మంది వచ్చారు. ఆ ఏడుపు స్వరం విని ఆయన ఎదుగు గుమ్ముగూడారు. ఏడుస్తున్నాడు, నేను పాపనే, ఇంతకాలం నేను మంచివాడిని అనుకున్నాను, కానీ నేను ఘోర పాపనని చెప్పి యేసయ్యా నీ కృప కావాలని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు.
ప్రియులు గమనించాలి. ఆ ఏడుపు వింటానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఏమైందని చెప్పి ఎప్పుడైతే ఈయన కృప కొరకు ప్రార్థించాడు, ఆ కృప వాళ్ళ మీద కూడా దేవుని ఆత్మ దిగింది. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా అయ్యో మేము పాపులు అని చెప్పి మొర్రపెట్టి పాపాల కొరకు పశ్చాత్తాపడడం ప్రారంభించారు. ఇది నిజంగా జరిగిన సంఘటన ప్రియులారా. హల్లెలూయా. కొన్ని నెలల్లోనే ఆ ప్రాంతంలో దాదాపు 50 మంది రక్షణ అనుభవం పొందారు. ఒక చిన్న అమ్మాయి ఇచ్చినటువంటి సాక్ష్యం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందో చూసారా నా ప్రియమైనటువంటి సహోదరు. చిన్న అమ్మాయి చేసినటువంటి చిన్న సువార్త వలన అక్కడ 50 మంది అక్కడ రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. కానీ తల్లి అందామా నీ మాట ఎవరింటారు అన్నది. అప్పుడు చూసి ఆశ్చర్యపోయిందంట తల్లి. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో చేసిన కార్యాలను, నీ జీవితంలో పొందుకున్న అద్భుతాలను నీ పక్క వాళ్ళకి చెప్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు ప్రకటిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు తెలియజేస్తూ ఉన్నావా? అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక సువార్థికురాలుగా వాడుకుంటూ ఉన్నాడు. అందరూ నిన్ను వ్యభిచారి అనొచ్చు, అందరూ నిన్ను చేతకనవరవచ్చు అనొచ్చు. సమరయ స్త్రీని అందరూ కూడా ఇది వ్యభిచారి, 5 భర్తలు ఉన్నారు అని చెప్పి అంటుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసామని? నువ్వు సువార్థికురాలువు, సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు సుందరులు. వ్యభిచారిగా వచ్చింది, సుందరమైన పాదాలు కలిగిన స్త్రీగా వెళ్ళింది. ఈ రోజు నీవు నిరుద్యోగంతో వచ్చావు, ఈ రోజు నువ్వు అప్పులతో వచ్చావు, అనారోగ్యంతో వచ్చావు, సమస్యతో వచ్చావు. కానీ నువ్వు విడుదల పొందుకున్నటువంటి వ్యక్తిగా, అనేక మందికి విడుదల కలిగజేసే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఈ రోజే ఇప్పుడే దేవుని అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్.